జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందరికీ నమస్కారం అండి. రేపు మనము అంటే 10వ తేదీ, 12వ తేదీ టోఫెల్ ఎగ్జామ్‌ని మనం కండక్ట్ చేయబోతున్నాం. ఈ టోఫెల్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ మనం ఎలా తీసుకోవాలి? ఈ టోఫెల్ ఎగ్జామ్స్‌ని ఎలా నిర్వహించాలి? నిర్వహించడంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ టోఫెల్ ఎగ్జామ్ యొక్క మనం 2 భాగాలుగా జరుగుతుంది. ఒకటొచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. రెండవది ఆడియో క్లిప్పింగ్స్. రీడింగ్ కాంప్రహెన్షన్‌కి సంబంధించి మీకు ఎగ్జామ్స్ అప్లై చేస్తారు త్రూ డీసీబీ ద్వారా. అదేవిధంగా ఈ ఏదైతే ఆడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు అండ్ టీచర్స్ యొక్క ట్యాబ్స్కి మనం డిప్లాయ్ చేయబోతున్నాం. సో అక్కడికి వాళ్ళు పుష్ చేసినప్పుడు ఆ ట్యాబ్స్ పైన, ఐఎఫ్పీల పైన, స్మార్ట్ టీవీల పైన మనం ఎలా చూసుకోవాలి ఆ కంటెంట్ అనేది నేను వీడియోలు షేర్ చేస్తాను. దీనికి గాను మనం చేయాల్సింది ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి యొక్క ట్యాబ్స్ ఖచ్చితంగా రేపు పాఠశాలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా దాన్ని ఖచ్చితంగా ఛార్జింగ్ ఉండేలాగా చూసుకోవాలి. 6 యాప్స్ మాత్రమే, అంటే 6 లేదా 7 యాప్స్ మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటేనే అది ట్యాబ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్తో అది పనిచేస్తుందని మనం భావించాలి. అలాంటి ట్యాబ్లకు మాత్రమే కంటెంట్ పుష్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఛార్జింగ్ 6 యాప్లు ఉండేలాగా సెటప్ చేసుకొని ఉండాలి. ఈ టీచర్స్ ట్యాబ్స్ తర్వాత ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీల పైన, అంటే దాదాపుగా జిల్లాలో 699 పాఠశాలల్లో మనకు ఈ టోఫెల్ ఎగ్జామ్ జరగబోతుంది. కొన్ని పాఠశాలల్లో టోఫెల్ ప్రైమరీ అంటే 3 నుండి 5 తరగతుల దాన్ని టోఫెల్ ప్రైమరీ అంటాం. టోఫెల్ జూనియర్ 6 నుంచి 9 తరగతుల వరకు పెట్టేదాన్ని టోఫెల్ జూనియర్ అంటాం. సో ఈ 2 ఎగ్జామ్స్ జరిగే పాఠశాలలు కొన్ని ఉన్నాయి. కేవలం టోఫెల్ జూనియర్ మాత్రమే జరిగే పాఠశాలలు కొన్ని ఉన్నాయి. కేవలం టోఫెల్ ప్రైమరీ అంటే 3, 4, 5 తరగతులు పెట్టే పాఠశాలలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ పాఠశాలల్లో ఇప్పటికే నాడు నేడు ద్వారా మనకు స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీలు సప్లై చేస్తున్నాం. ఈ సప్లై చేసినటువంటి ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీల పైన ఈ కంటెంట్ని పుష్ చేయబోతున్నారు. ఎలా పుష్ చేస్తారంటే, మొన్నటిదాకా మనము ఆర్ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. రిమోట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేయకపోతే ఎలా? ఇప్పటిదాకా ఫేజ్ 2 అండి మాది ఇప్పటిదాకా మేము ఇన్స్టాలేషన్ చేసుకోలేకపోతే ఎలా? ఇవన్నీ విషయాల కోసమే సబ్స్టిట్యూట్గా ఈ ట్యాబ్స్లో కూడా మన కంటెంట్ రాబోతుంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఎలాంటి ట్యాబ్స్ ఉండవు. ఐఎఫ్పీలు ఉండవు. స్మార్ట్ టీవీలు ఉండే అవకాశం ఉంది. బట్ ఈ స్మార్ట్ టీవీల్లో కూడా చాలామంది ఫేజ్ 2 స్కూళ్ళకి స్మార్ట్ టీవీలు రాలేదు. కొన్ని చోట్ల వచ్చినప్పటికీ ఇన్స్టాలేషన్ కాలేదు. ఒకవేళ ఇన్స్టాలేషన్ అయినా కూడా ఆర్ఎంఎస్ ఇన్స్టాలేషన్ అనేది జరగలేదు. ఇలాంటి చోట ఖచ్చితంగా ఆయా మండల విద్యాధికారులు, ఆ ప్రధానోపాధ్యాయులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ట్యాబ్స్ ప్రతి తరగతికి అట్లీస్ట్ 2 లాగున తీసుకొని సబ్జెక్ట్ టీచర్లు అయితే ఆటోమేటిక్గా కంటెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్ టీచర్లవి మీకు దొరకలేదు అంటే విద్యార్థుల యొక్క ట్యాబ్లు మీరు తీసుకుని ఆ ట్యాబ్ నెంబర్లు ఈరోజు సాయంకాలంలోపు నాకు తెలియజేస్తే ఆ ట్యాబ్ నెంబర్లకు మీకు టోఫెల్ కంటెంట్ మీకు పుష్ చేయించే ప్రయత్నం చేస్తాం. మరి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఎక్కడైనా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఒకవేళ పవర్ కట్ అయితే అప్పుడు ఐఎఫ్ఎల్ పనిచేయవు కదా. అలాంటి చోట ఈ ఆడియో క్లిప్పింగ్స్ మేము వినిపించలేము కదా. నో ప్రాబ్లం సార్. అలాంటి చోట వెంటనే సబ్జెక్ట్ టీచర్లకు పంపినటువంటి ఆ ట్యాబ్స్ను వాడుకోవడం ద్వారా పరీక్ష జరుపుకోవాలి. ఇక్కడ పరీక్ష ఎవరు జరపాలి? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలక్షన్ ట్రైనింగ్ ఉంది. ఖచ్చితంగా డిఓ గారు ఆదేశానుసారం ఏం చెప్పారంటే, మార్నింగ్ మనం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ జరిపిన తర్వాతనే మధ్యాహ్నం మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పారు. దయచేసి గమనించాలి. అయితే మరొక సమస్య ఏంటంటే, ఇక్కడ ఎవరు జరపాలి? ఇంగ్లీష్ టీచర్లు మాత్రమే జరపాలని, ఎక్కడ ఒక ఎగ్జామ్ని ఇంగ్లీష్ టీచర్లే జరపాలని లేదండి, ఎవరైనా జరపచ్చు. ఎందుకంటే ప్రైమరీ స్కూళ్ళలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్లు ఉండరు. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ ఎవరు అవైలబుల్గా ఉన్నారో, ఎవరు హెడ్ మాస్టర్స్ ఆదేశిస్తారో ఆ ఇన్విజిలేటర్స్ ఆ నిబంధనలకు లోబడి ఎక్కడా వైలెన్స్ లేకుండా, మాల్ ప్రాక్టీస్ జరగకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా మనం ఈ ఎగ్జామ్ని విజయవంతంగా నిర్వహించాలి. సో ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీల పైన ఈ కంటెంట్ పుష్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఈ ఆర్ఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఆయా మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అదేవిధంగా పాఠశాల హెడ్ మాస్టర్లు ఒకసారి చూసుకోవాలి. ఇప్పటికే నేను ఆ వీడియో షేర్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఆర్ఎంఎస్ ఇన్స్టాలేషన్ చేసి ఉన్న వాటిల్లో ఎలా కంటెంట్ వచ్చేదాన్ని చూసుకోవడానికి ట్రయల్ రన్ కోసం ఒక ఆడియో క్లిప్పింగ్ ఇప్పటికే షేర్ చేస్తున్నాం. మీరు ఒకసారి నేను పంపించేటువంటి వీడియో ఆధారంగా మీరు ఒకసారి చూసుకొని అది పనిచేస్తుందో లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎవరైతే ఇన్విజిలేటర్లకు అపాయింట్ చేస్తున్నామో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పేపర్ని ఫోటోలు తీయడం కానీ, ఈ పేపర్ని బయటికి జిరాక్స్ సెంటర్లకు పంపించడం కానీ,
ఈ పేపర్ని బయటికి తీసుకురావడం కానీ జరగకూడదు. ఎన్ని పేపర్లు తీసుకున్నామో, ఎన్ని ఉపయోగించుకున్నామో, ఎన్ని ఉపయోగించలేదు, వీటన్నింటి యొక్క అకౌంట్ని మనం జాగ్రత్తగా చేసేసి ఆ నిబంధనలకు అనుగుణంగా మనం వాటిని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఓఎంఆర్స్, అదేవిధంగా క్వశ్చన్ పేపర్సు, యూజ్డ్, అన్యూజ్డ్, నెక్స్ట్ ఆల్ ప్రిపరేటరీ ఫార్మ్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా మండల విద్యాధికారులకు ఇంటర్న్ మళ్ళీ డీసీబీ సెక్రటరీ గారికి చేర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో దయచేసి మండల విద్యాధికారులు, డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ప్రధానంగా హెడ్ మాస్టర్స్ ఇవన్నీ ప్రికాషన్స్ మనకు రెడీగా ఉన్నాయా లేదా, ఈ ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ మనం రెడీగా చేసుకున్నామా లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ ఆర్ఎంఎస్ ఇన్స్టాలేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనందరికీ అర్థమైంది. కాబట్టి వెంటనే ఇప్పటిదాకా చేసుకోలేకపోతే నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి ఆర్ఎంఎస్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి వారిని అడిగి ఆ వీడియోలు చూడడం ద్వారా మనం కంపల్సరీగా ప్రతి స్మార్ట్ టీవీలో, ప్రతి ఐఎఫ్పిలో ఆర్ఎంఎస్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మరి అయితే సార్ ఇప్పుడు ట్యాబ్లకు పుష్ చేస్తామన్నారు, ఆ ట్యాబ్లో కంటెంట్ మేము ఎలా చూసుకోవాలి? మీరందరూ ఛార్జింగ్ పెట్టుకొని రావాలి. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ఇది పుష్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ టీచర్స్ యొక్క ట్యాబ్స్ అన్ని ఛార్జింగ్ ఉండాలి, 6 యాప్స్తో సెటప్ చేసుకుని ఉండాలి. అవి అందరూ ఖచ్చితంగా 10వ తేదీ 12వ తేదీ స్కూల్స్కి తీసుకురావాలి. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా మనం ఈ ఎగ్జామ్ని విజయవంతంగా నిర్వహించాలి. ఎక్కడైనా మీరు మాల్ ప్రాక్టీస్ చేసినా, లేకపోతే ఎక్కడైనా కాపీయింగ్ జరిగినట్టు చేసినా ఇది చాలా శాస్త్రీయమైనటువంటి పరీక్ష కాబట్టి ఆటోమేటిక్గా సిస్టమ్ ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగింది అని ఐడెంటిఫై చేస్తుంది. దయచేసి గమనించండి, ఎక్కడ ఎవరు మాల్ ప్రాక్టీస్ కానీ మీరు ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం కానీ చేయకండి. పిల్లవాళ్ళు ఏది వస్తుందో అదే రాస్తారు. ఆ స్టాండర్డ్ని బట్టి మనకు ఫ్యూచర్లో ట్రైనింగ్స్ కానీ అన్నీ డిజైన్ చేయబడతాయి. దయచేసి ఎక్కడ అలాంటి అవకతవకలు పాల్పడకుండా డిఓ గారి ఆదేశానుసారం ఇప్పుడు ఈ ఎగ్జామ్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. దయచేసి గమనించండి, ఈ ప్రధానంగా ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 3 నుండి 5 తరగతులు జరిపే, అంటే రేపే ఆ ఎగ్జామ్ 10వ తేదీ, అక్కడ మీకు ఈ టోఫెల్ కంటెంట్ లేని కారణంగా మేము ఎగ్జామ్ జరపలేము అంటే అది సమస్య అవుతుంది. కాబట్టి ఇది 24/7 డైరెక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీనికి చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. దయచేసి గమనించండి, ఎవరు రిస్క్ చేయొద్దు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ ఉపాధ్యాయులతో చర్చించి అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఈ ఎగ్జామ్ని విజయవంతం చేయండి. ఇది ప్రతి పాఠశాలకు, ప్రతి ఉపాధ్యాయునికి చేరేలాగున మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే ఇన్విజిలేటర్స్గా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే హెడ్ మాస్టర్స్ పర్యవేక్షిస్తున్నారో, ఏ మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అయితే ఈ ఎగ్జామ్ మన మండలంలో నిర్వహించబోతున్నారో, దాదాపుగా 1,62,492 మంది విద్యార్థులు మన జిల్లాలో ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. 699 పాఠశాలల్లో. ప్రతి పాఠశాలల్లో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ జరగాల్సిందే. ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు, ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు, ఎవరు దీన్ని పోస్ట్పోన్ చేయడానికి లేదు. దయచేసి గమనించండి, ఆ నిబంధనలకు అనుగుణంగా మీరు ఈ ఎగ్జామ్ని కంపల్సరీగా జరపాల్సిందే. దయచేసి ఈ ఎగ్జామ్ జరిపేటువంటి ఈ పరిస్థితుల్లో మీకు ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి. 10వ తేదీ 12వ తేదీ 24/7 నేను మీకు అందుబాటులో ఉంటాను. దయచేసి ఎక్కడ ఈ టోఫెల్ ఎగ్జామ్ అవకతవకలు జరగడానికి వీల్లేదు. చాలా సజావుగా ఈ ఎగ్జామ్ జరపాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని గౌరవ డిఓ గారి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.